హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మకర రాశి వాళ్ళకి అంటే క్యాప్రికాన్ జోడాక్ సైన్ వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము. అంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మీకు ఈ సెప్టెంబర్ మంత్లో వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి, మీకుండే బ్లాకేజెస్ ఏంటి, ఆ బ్లాకేజెస్ నుంచి బయటికి రావడానికి మీకు అడ్వైజెస్ ఏంటి అనేవి ఇవన్నీ మొత్తం కంప్లీట్గా క్లియర్గా అయితే వీడియోలో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు, నా మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము కంప్లీట్గా టారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలని అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. అసలు మీకు సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, హైరోఫెంట్, ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, జస్టిస్, ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఓకే, ద వరల్డ్. ఓకే, సో మకర రాశి మీకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే కెరీర్లో ఇక్కడ మీకు పాజిటివ్గానే రిజల్ట్స్ వస్తాయి, కానీ మీరు కొంచెం వేరే పర్సన్స్ తోటి మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ థాట్స్ వాళ్ళు ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా నచ్చజెప్పాలి అంటే కన్విన్స్ చేయాలి అనే వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే మీ కెరీర్లో సరౌండింగ్స్ అందరూ పాజిటివ్గానే ఉంటారు అని చెప్పేసి మనం చెప్పలేము. సో కొంతమంది ఏంటి అని అంటే మీ థాట్స్కి అగైనెస్ట్గా మాట్లాడచ్చు, లేదనుకుంటే వాళ్ళ థాట్స్కి మీరు అగైనెస్ట్గా మాట్లాడారు అని అనుకోండి, మీ మీద కోప్పపడడం కానీ లైక్ మీకు ఆపోజిట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ మీ సరౌండింగ్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అంటే మీ థాట్స్ క్లియర్గానే ఉంటాయి, కానీ పక్కన వాళ్ళకి అవి నెగిటివ్ అనిపించవచ్చు. లేదు అంటే పక్కన వాళ్ళ థాట్స్ మీకు నెగిటివ్ అనిపించవచ్చు, అంటే మీకు కరెక్ట్ కాదన్నట్టు అనిపించవచ్చు. వాళ్ళ థాట్స్ కరెక్ట్ అయినా అవ్వకపోయినా కూడా వాళ్ళకి వాళ్ళ థాట్స్ కరెక్ట్ అన్నట్టే అనిపిస్తుంది. మీరు లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పారనుకోండి, సో వాళ్ళు మీ మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నా ఎవరితోనైనా మాట్లాడుతున్నా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడండి మనతో. ఓకే, ఏదో గొడవలు వస్తాయి, ఏదో పెద్ద గొడవలు జరుగుతాయి ఇలా అని కాదు, కానీ జస్ట్ కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండడం అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ మీ హెల్త్ అయితే చాలా పాజిటివ్గా మంచిగా ఉంటుందండి. ఇక్కడ మీ హెల్త్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, చాలా మంచిగా ఉంటుంది హెల్త్. అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికల్లా మీకు రిలేషన్షిప్లో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. బట్ కాకపోతే మీకు ఉన్న ఎమోషన్స్ కానీ మీకున్న ఫీలింగ్స్ కానీ మీ పార్ట్నర్ తోటి కరెక్ట్గా షేర్ చేసుకోండి అంతే. అంటే వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అని అంటే ఒక్కోసారి మీరు ఫీలింగ్స్ వాళ్ళతోటి షేర్ చేసుకోలేకపోయారనుకోండి, వాళ్ళకు మేబీ మీరు టైం ఇవ్వట్లేదేమో, మీ మీద వాళ్ళ మీద మీకు లవ్ ఉందో లేదో అని చెప్పేసి ఇలా కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకే మీరు మీ ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, సో నాకు ఇక్కడ మీకు లవ్ అయితే దొరుకుతుంది అండ్ ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. సో పాజిటివ్గా అయితే ఉందండి రిలేషన్షిప్ విషయంకు. అండ్ మీలో ఎవరైనా కూడా మ్యారేజ్కి ట్రై చేస్తున్నా కూడా మ్యాచ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మ్యారేజ్ రిలేటెడ్ ధనుసు రాశి వాళ్ళకు కూడా వచ్చినట్టుంది. నైస్ యాక్చువల్లీ. సో మీకేంటంటే మీకు ఈ మంత్లో జస్టిస్ అయితే జరుగుతుంది అన్నట్టయితే చెప్తుంది. మేబీ ప్రీవియస్గా మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసిన వాళ్ళు ఉంటే,
సో ఇందాక చెప్పాను కదా, కెరీర్ రిలేటెడ్ సరౌండింగ్స్ తోటి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. సో అలా అయినా కానివ్వండి, లేదు అని అనుకుంటే మీ రిలేషన్స్ వాళ్ళైనా, అంటే రిలేషన్స్ ఇన్ ద సెన్స్ మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదు అంటే మీ పర్సనే కానీ ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే కూడా దానికి జస్టిస్ దొరుకుతుంది మీకు ఈ మంత్లో అన్నట్టయితే నాకు చూపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ బ్లాకేజెస్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళ విషయాల్లో మీరు అంత ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకండి. ఓకే, సో మీ థాట్స్ మీకు క్లియర్గానే ఉంటాయి కానీ వాళ్ళకి అవి ఎలా అనిపిస్తాయో తెలియదు కాబట్టి, సో మీరు మరీ ఎక్కువగా ఫోర్స్ చేయకండి, మరీ ఎక్కువగా ఎవరికి చెప్పకండి. జస్ట్ ఒకసారి మీ ఫీలింగ్స్ని మీరే థాట్స్ ఏమనుకుంటున్నారు, మీరు ఎలా థింక్ చేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్పండి. లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంటే ఓకే ఫైన్ అని వదిలేసేయండి, అంతే. సో ఇంకా చూద్దాము మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి సెప్టెంబర్ మంత్ కోసం అనేదైతే చూద్దాము. స్ట్రెంగ్త్, ఓకే, క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, 2 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, సో నేను ఇందాక చెప్పాను కదా, లైక్ మీరు కొంచెం సరౌండింగ్స్ తోటి కేర్ఫుల్గా ఉండండి. సో నాకు ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కూడా నాకు చూపిస్తుంది. అంటే మేబీ మీకు ఆల్రెడీ కొంచెం అర్థమై ఉండొచ్చు, వేరే వాళ్ళు ఏమన్నా చెప్తే ఎలా తీసుకుంటారో, చెప్పాలా వద్దా అని చెప్పేసి. సో నాకు ఇదైతే చూపిస్తుంది అలా. అండ్ మీ కెరీర్ విషయంలో అయితే పీస్ కావాలి, గ్రోత్ కావాలి అని చెప్పేసి చూస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అవి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు ఇక్కడ. అండ్ స్ట్రెంగ్త్, ఇదేంటంటే మీరు పేషెన్స్ని గెయిన్ చేసుకోవాలన్నమాట. సో అది పేషెన్స్ వస్తుంది మీకు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది నాకు. నైస్ యాక్చువల్లీ. చూద్దాము ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి. ఓకే, 7 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. సో నాకు ఇక్కడ మీరు ప్రీవియస్గా హెల్త్ రిలేటెడ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టారు అన్నట్టయితే చూపిస్తుంది. అంటే కొంచెం కేర్ తీసుకున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా అట్లనే ఉండండి, కేర్ తీసుకోండి, మంచిగానే ఉంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా వచ్చేలా ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. నేను ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఒక ఆఫర్ అని చెప్పేసి, ఎమోషనల్ ఆఫర్ అని. సో ఇక్కడ కూడా నాకు అదే చూపిస్తుంది. దీనివల్ల మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టయితే చూపిస్తుంది. బీ హ్యాపీ యాక్చువల్లీ. సో హ్యాపీ అంటే గుర్తొచ్చింది, ఏది జరిగినా లైఫ్లో హ్యాపీని మనలో మనం వెతుక్కుంటే చాలా చాలా పాజిటివ్గా ఉంటారండి మనుషులు. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, 6 ఆఫ్ స్వర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో నాకు మీ రిలేషన్లో లేదు అంటే ఇన్ కేస్ మీరు మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నా దాంట్లో వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మేబీ వేరే వాళ్ళ మీ మ్యాచెస్ చెడగొట్టడం కానీ, లేదనుకుంటే మీ రిలేషన్లో బ్రేక్ చేయడానికి ఏమన్నా మాటలు చెప్పడం కానీ, అంటే ఇద్దరికి గొడవలు పెట్టడం కానీ అలాంటివన్నీ జరిగినట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో దాని నుండి మీరు బయటికి రావాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మ్యారీడ్ పీపుల్స్కి కూడా ఇక్కడ చూపిస్తుంది. మేబీ మీరు ఇద్దరు మ్యారీడ్ అయినా కూడా, మీ పర్సన్ తోటి మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాలని అనుకునే వాళ్ళకి దూరంగా వస్తున్నారు మీరు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళ నుండి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి, సో దట్ మీ రిలేషన్లో అనేది పాజిటివ్ టర్న్ అవుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఇక్కడ. సో మీ చుట్టూ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ నుంచి దూరంగా అయితే ఉండండి. ఆబ్వియస్లీ మీ రిలేషన్లో పాజిటివిటీ అయితే వస్తుంది. హెర్మిట్. ఓకే 7 ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్. సో
నేను ఇందాక చెప్పాను కదా మీకు వచ్చే బ్లెస్సింగ్స్ జస్టిస్ రాబోతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మీరు అనలైజ్ చేస్తున్నారు థింగ్స్, పాస్ట్లో జరిగిన థింగ్స్ని. మీరు అసలు ఎందుకు జరిగింది, ఏంటి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, ఈ ప్రాబ్లం ఎందుకు అరైజ్ అయింది. ఇందాక చెప్పాను కదా మీకు మీరే పర్సన్కి మధ్యలో గొడవలు పెట్టడానికి అయితే చాలామంది ట్రై చేశారు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అసలు మీ మిస్టేక్ ఏంటి, మీ పర్సన్ మిస్టేక్ ఏంటి, అసలు ఏంటి అని చెప్పేసి మొత్తం అనలైజ్ చేశారు అన్నట్టయితే అనిపిస్తుంది. ప్రీవియస్గా ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఈ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి మీరైతే బయటికి వచ్చారు అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఇన్ కేస్ రాకపోతే ఈ సెప్టెంబర్ మంత్లో వస్తారు అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్లో ఆ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం కూడా కష్టపడాలి కదా. సో దానికి తగ్గట్టు మీరు కూడా ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఏమైనా డ్రీమ్స్ ఉంటే. సో ఓకే, సో విల్ సీ. ఇక్కడ చూసారు కదా 10 of Swords. నేను ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో వేరే వాళ్ళ ఇంటర్ఫరెన్స్ ఉంది అని చెప్పేసి, వాళ్ళ వల్ల మీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీరు ట్రై చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో నైస్ యాక్చువల్లీ. అంతేకాదు మీ నాలెడ్జ్ని కానీ మీరు డొనేషన్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే సెప్టెంబర్లో చేస్తారన్నట్టు. సో మీరు వేరే వాళ్ళ వల్ల స్ప్రెడ్ అయిన నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసుకుంటున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. చేసుకోవాలి యాక్చువల్లీ. వేరే వాళ్ళు ఎవరో వచ్చి మన లైఫ్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే అది మనం బేర్ చేయకూడదు. సో నెగిటివిటీని, మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీని అయితే దూరం చేసుకోవడానికి ట్రై చేయండి. Nine of Wands, Ace of Pentacles, ఓకే. ద వరల్డ్ కార్డ్నే చూపించింది. అంటే ఏంటంటే మీకు అన్ని ఆస్పెక్ట్స్లోనూ పాజిటివిటీ అనేది వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీకు మీ లైఫ్లో వేరే వాళ్ళ వల్ల ఎవరైనా సఫర్ అవుతున్నారు, వేరే వాళ్ళ మాటలు మీకు కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అని అంటే వాళ్ళ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. పేషెన్స్ని అయితే గెయిన్ చేసుకోండి. మీరు ఇందాక చెప్పాను కదా, ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం కానీ ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వడం కానీ వేరే వాళ్ళ విషయంలో ఇలాంటివన్నీ చేయకండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తోటి పాజిటివ్ టర్న్ అయితే ఉంది. బట్ కాకపోతే మీరు మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ పర్సన్స్ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, సో ఏంజల్ మెసేజ్ అయితే చూద్దాము మీకు ఏంటి అని చెప్పేసి. అయితే ఏంజల్స్ మీకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఈ సెప్టెంబర్ మంత్ కోసం అనేది అయితే చూద్దాము. చూజ్ ఎ న్యూ డైరెక్షన్. సో చూజ్ ఎ న్యూ డైరెక్షన్ అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. అంటే నేను ఇందాక చెప్పాను కదా, మీకు మీ పర్సన్ మీకు నెగిటివిటీ నుంచి దూరంగా వచ్చేస్తే మీకు పాజిటివిటీ ఉంటుంది మీ లైఫ్లో అన్నట్టు. సో ఇక్కడ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. మేబీ ఇన్ని రోజులు మీరు ఇదే కరెక్ట్ అన్నట్టు ఒక డైరెక్షన్లో ఉన్నారనుకోండి. అంటే మీ సరౌండింగ్స్ పర్సన్స్ తోటి కానీ లేకపోతే మీరు ఏమన్నా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటున్నా కెరీర్ రిలేటెడ్ కానీ లేదంటే బిజినెస్లో కానీ, సో అలాంటి కొంచెం చేంజ్ చేసి చూడండి, పాజిటివిటీని అయితే చూస్తారు అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. సో మకర రాశి అండ్ ఇది మీ రీడింగ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.